నా ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభోదయం. ఈరోజు మనం 7వ తరగతిలోని 9వ పాఠమైన ఏ కులం అనే పాఠం గురించి తెలుసుకుందాం. మరి పాఠం ఎలా ఉంది? ఏ కులం అని ప్రశ్నిస్తున్నట్టుగా ఉంది. మరి ఈ పాఠం ఎవరిని ప్రశ్నిస్తుంది అని అంటే కులాన్ని ప్రశ్నిస్తుంది. పని చేయాల్సి వచ్చినప్పుడేమో అందరి పనులు తీసుకుంటారు, కానీ దగ్గరగా తీసుకోవాలి, మనుషుల్ని దగ్గరికి రానియాలి అంటే కులం అనేది ఒకటి అడ్డుగా వస్తుంది. కాబట్టి మా పనులతో మీకు మేము చేసే పనులు మీకు అవసరం, కానీ మనుషులు అనే వరకు కులం ఎందుకు అనేది ఈ చెరబండ రాజుగారి యొక్క ఆవేదన. అంటే పనికి అవసరం వచ్చిన వాళ్ళము మేము మీతో కలవడానికి రామా అనేది పాఠం యొక్క ఉద్దేశం. మరి ఈ రోజులలో కులం గురించి మీకు ఏ విధమైన అవగాహన లేదు. ఎందుకు అంటే అందరం ఒకే బెంచీల పైన కూర్చుంటున్నాం, అందరూ ఒకరిది ఒకరు తింటున్నాం, ఒకరి అది ఆహారం ఇంకొకరిని తీసుకొని తింటున్నాం. ఈరోజు నువ్వు ఎక్కువ ధనవంతుడు పేద అనే తేడాలు లేవు, ఎక్కువ కులము తక్కువ కులము అనే భేదం కూడా మీలో ఎవరికి లేదు. ఇప్పుడు అంతా మారిపోయింది. మీరు కులాల తేడా అంటే ఎక్కడ చూస్తారు? అంబేద్కర్ని చరిత్ర చూడండి. అంబేద్కర్ దళితుడు అని తరగతి బయట కూర్చోబెట్టి చదివించారు. అంబేద్కర్ కాలం తర్వాత కూడా మన ఇంట్లో మన తాత వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడిగి చూడండి, అమ్మమ్మ నానమ్మ వాళ్ళని అడగండి. ఆ రోజులలో కులము అంటే ఎట్లా ఉండేది, తక్కువ కులం వాళ్ళని లోపలికి రానిచ్చేదా అని అడిగితే వాళ్ళు చెప్తారు. అంటే అంత తేడా ఉంది. మరి చెరబండ రాజు గారు ఏం చేసిండంటే సమాజాన్ని ప్రశ్నిస్తున్నాడు. ఎందుకు మీకు కులంతో పనితో పని లేదు, కానీ కులంతో ఎందుకు పని అని అడుగుతున్నాడు అన్నట్టు. ఈయన అసలు పేరు బద్దం భాస్కర్ రెడ్డి. మరి ఈయన కూడా 19వ శతాబ్దానికి చెందినవాడు, ఒక 80 సంవత్సరాలకి ముందు కలిగిన వ్యక్తి. కాబట్టి ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఏమని పాఠంలోకి వెళ్తే ఒక్కొక్క కులాన్ని అడుగుతున్నాడు. మరి ఆయన కొన్ని రచనలు చేసిండు. ఆ రచనలు ఆయన గేయాలన్నీ విప్లవ గేయాలు. విప్లవం అంటే ఎదురు తిరగడం అన్నట్టు. ఆ ఎదురు తిరిగే పాటలే బాగా రాయడం జరిగింది ఆయన. ఇంకా గమ్యం, ముట్టడి, పల్లవి అనేవి నా కవితా సంపుటాలు. కత్తి పాట అనేది ఇతని పాటల సంకలనం. అంటే కొన్ని పాటలన్నీ కలిపి దానికి ఒక కత్తి పాట అని పుస్తకానికి ఒక పేరు పెట్టినట్టు ఆ పాటలకే ఒక పేరు పెట్టుకుంటారు అన్నట్టు. మరి నా మొక్కవోని దీక్షతో ఎప్పుడు ఏదో ఒకటి సమాజంలో మేల్కొల్పాలి, ప్రజలని చైతన్యం చేయడం ఆయన ఉద్దేశము. ఇది ఆయన వ్యక్తిత్వము. మరి ఇప్పుడు ప్రవేశిక ఏం చెప్పింది అంటే శరీరంలో ఒక శరీరం నిలబడాలి, మంచిగా ఉంది అంటే అన్ని అవయవాలు సవ్యంగా ఉంటేనే శరీరం బాగుంది అని అంటాం. మరి సమాజంలో కూడా అన్ని కులాలు బాగున్నప్పుడే, కలిసిమెలిసి ఉన్నప్పుడే సమాజం బాగుంటుంది అనేది కవి గారి యొక్క ఉద్దేశం. అది నిజమే కదా. ఎక్కువ తక్కువ అంటే ఎప్పుడు గొడవలే ఉంటాయి. కాబట్టి అలా ఉండకూడదు, అందరూ సమానమే అనేది మన కవి గారు చెప్పే ఉద్దేశం. మరి పాఠంలోకి వెళ్దాం. ఈ గేయాన్ని నాకు వచ్చిన విధంగా నేను వాడతా, మీరు మాత్రం చాలా బాగా నేర్చుకొని ప్రాక్టీస్ చేసి పాడుకోండి, సరేనా? సరే, చూద్దాం. ఈ గేయంలో ప్రతి పదము మనకు తెలిసిన పదాలే, పాడుతుంటేనే సులభంగా అర్థమవుతుంది. ఏ కులమబ్బి మాదే మతమబ్బి, ఏ కులమబ్బి మాదే మతమబ్బి, మట్టి పిసికి ఇటుక చేసి ఇల్లు కట్టి పెట్టినప్పుడు, డొక్కలెండి కొండ్రలేసి ధాన్య రాసులెత్తినప్పుడు, ఏ కులమబ్బి మాదే మతమబ్బి, పొగగొట్టాలై పేగులు కొలిమి సెగలు చిమ్మినప్పుడు, దగ్గులతో క్షీణిస్తూ బొగ్గుట్టలు త్రవ్వినప్పుడు, ఏ కులమబ్బి మాదే మతమబ్బి, మాడు చెక్కలే తింటూ మాగానం దున్నినప్పుడు, ఎండలలో బండలపై విగ్రహాలు చెక్కినప్పుడు, ఏ కులమబ్బి మాదే మతమబ్బి, పూజకు అందించు పూల బుట్టలల్లి ఇచ్చినప్పుడు, రామకోటి రాసుకునే కాగితాలు చేసినప్పుడు, ఏ కులమబ్బి మాదే మతమబ్బి, పశువు గొంతు కోసి మీకు చెప్పులు కుట్టించినప్పుడు, కూటికింత కూడు లేక కుండలు చేసిచ్చినప్పుడు, ఏ కులమబ్బి మాదే మతమబ్బి, సన్యాసులై వస్తే క్షవరాలు చేసినప్పుడు, మురికి గుడ్డలుతికి మల్లె పూలు చేసి ఇచ్చినప్పుడు, ఏ కులమబ్బి మాదే మతమబ్బి,
చెల్లవు మీ కళ్ళబొల్లి కబుర్లన్నీ చెదలు పట్టే, ఆగదు మీ పాత రోత రథం విరిగిపోయినది. ఏ కులమబ్బి మాదే మతమబ్బి, కులాలని కులంలోని శాఖలని వేరు చేస్తే, చెమటోడ్చే మనుషులము చేయి కలిపి నిలబడితే, ఏ కులమబ్బి మాదే మతమబ్బి. చూడండి ఎంత చక్కగా ప్రశ్నిస్తున్నాడో. అబ్బి అనేది ఒక ఊత పదం. చెప్పరా చెప్పవే అన్నట్టు ఏ కులము అబ్బి, మాది ఏ కులము ఏ మతం. మనకు తెలుసు కదా మతాలు అని అంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్, బౌద్ధిస్ట్ ఇలాంటివి మతాలు. కులాలు అని అంటే ఇప్పుడు ఊర్లలోకి వెళ్తే చాకలి, మంగలి, కమ్మరి, కుమ్మరి, సాలోళ్ళు, ఇట్లా వడ్రంగి, ఒడ్డెరోళ్ళు, కాపోళ్ళు, పటేన్లు, రెడ్లు, దొరలు, ఇట్లా కొన్ని కులాల పేర్లు పెట్టి ఇప్పటికీ ఊర్లలో మాత్రం పిలుస్తూ ఉంటారు. మీరు ఊర్లలోకి వెళ్ళినప్పుడు ఈ కులాల పేర్లు తెలుస్తుంది. అయితే అది చెప్తున్నాడు ఏమని, ఓ అబ్బి మాది ఏ కులము ఏ మతము నువ్వే చెప్పు. మరేమంటున్నాడు, మట్టి పిసికి ఇటుక చేసి ఇల్లు కట్టి పెట్టినప్పుడు, మేము మట్టి పిసికి ఇటుకలు చేసి మా ఇటుకలతో ఇల్లు కట్టినప్పుడు మా కులం మీకు అవసరం లేదా చెప్పు. అప్పుడు నీకు ఇల్లు కట్టియాలంటే నాది ఏ కులమో చెప్పు. ఇప్పుడు అందరినీ ఇళ్ళలోకి రానియరు కదా, తక్కువ కులాల వాళ్ళని ఎక్కువ కులం వాళ్ళు రానివ్వరు. మరి నన్ను ఇంట్లోకి రానియవు, కానీ నీ ఇల్లు కట్టింది ఎవరు అని అంటే నేనే. చెప్పు మరి, నేను కట్టిన ఇంటిలోకి నువ్వు నన్నే రానియవు అని ప్రశ్నిస్తున్నాడు. డొక్కలేంటి కొండ్రలేసి ధాన్య రాశులు ఎత్తినప్పుడు, కడుపు కాలుతుండగా అంటే తిండి లేకపోయినా కూడా కొండ్రలేసి అని అంటే పొలం దున్నినప్పుడు, పంట పండించినప్పుడు, ఊర్లో పాలేర్లు పనులంతా పంటలు పండిస్తారు. మరి ఈ పంట పండించి మీ ఇంటికి వడ్లు ధాన్య రాసులని అంటే వడ్లు, బియ్యము, కందులు, జొన్నలు ఇవన్నింటిని మీ ఇంటికి పంపించినప్పుడు మా కులం మీ గుర్తుకు రాలేదా? మేము ఇల్లు కట్టినప్పుడు నా కులం గుర్తుకు రాలేదు, నేను వ్యవసాయం చేసి పంట పండించినప్పుడు నా కులం నీకు గుర్తుకు రాలేదు అని అడుగుతున్నాడు. రెండవది, పొగగొట్టాలై పేగులు కొలిమిసెగలు చిమ్మినప్పుడు, దగ్గులతో క్షీణిస్తూ బొగ్గుట్టలు తవ్వినప్పుడు. బొగ్గు గుట్టలు తవ్వినప్పుడు కూడా ఇప్పుడు ఇది ఎక్కడ సింగరేణిలో ఉంది బొగ్గు, అక్కడ ఏ కులము అని అడిగారు. మేము బొగ్గుని తవ్వితేనే ఆ బొగ్గు తవ్వేటప్పుడు మాకు దగ్గులు వస్తాయి, దమ్ములు వస్తాయి, రోగాలు వస్తాయి. కానీ మీరు ఆ బొగ్గుని తీసుకొని మంచిగా కరెంటు రూపంలో వాడుతుంటారు. ఆ రోజు కూడా మా కులం ఏందో మీకు పట్టలేదా? అప్పుడు మా కులం ఎందుకు అడగలేదు? మా పనిని మాత్రమే ఎందుకు తీసుకున్నారు? పొగగొట్టాలు కంపెనీలలో పనులు చేసేటప్పుడు కూడా ఆ పొగతో కూడా మాకు కొలిమి వేడి తగిలినప్పుడు కూడా మాకు ఎంతో బాధ అయింది. అయినా కూడా మేము మీకు పని చేసి పెట్టినాం కదా, కంపెనీలలో ఫ్యాక్టరీలలో మీకు పనులు చేస్తే ధనవంతులకి ధనం వచ్చింది కదా, మరి ఆ రోజు ఎందుకు అడగలే మమ్మల్ని అని అడుగుతున్నాడు. అప్పుడు మా కులం మీకు పనికి రాలేదా? మాడు చెక్కలే తింటూ మాగానం దున్నినప్పుడు, ఎండలలో బండలపై విగ్రహాలు చెక్కినప్పుడు. మాడు చెక్కలే తింటూ అంటే తిండి లేక బక్క చిక్కిన రైతులు, మాకు తిండి లేకున్నా కూడా మీ మాగానం అంటే పొలం దున్నినప్పుడు, పొలాలు దున్ననీక మేము పనికి వచ్చినాం, కానీ మీ ఇంట్లో పిలిచి కూర్చోబెట్టడానికి మేము పనికి రావా అని అడుగుతున్నాడు. ఎండలలో బండల మీద విగ్రహాలు చెక్కినప్పుడు అంటే రాళ్ళు కొట్టేటోళ్ళు ఒకరు ఉంటారు, శిల్పులు ఒకరు ఉంటారు. శిల్పిని కూడా ఇంట్లోకి ఎవరు ఆదరించారు, రాళ్ళు కొట్టేటోళ్ళని కూడా ఎవరు ఇంట్లోకి పిలిచి కూర్చోబెట్టుకోరు. ఇది ఎక్కువ కులం వాళ్ళపైన తక్కువ కులం వాళ్ళు ప్రశ్నిస్తున్న ప్రశ్నని కవి ప్రశ్నిస్తుండు. వాళ్ళు అడగలేరు సమాజము, నేను అడుగుతా మిమ్మల్ని అని కవి అడుగుతున్నాడు. మరి రాళ్ళు కొట్టేటోళ్ళని కూడా మీరు ఇంట్లోకి పిలవరు ఎందుకు అని అడుగుతున్నారు. నాలుగోది, పూజకు అందించు పూల బుట్టలల్లి ఇచ్చినప్పుడు, రామకోటి రాసుకునే కాగితాలు చేసి ఇచ్చినప్పుడు. ఎరకలోళ్ళు ఉంటారు, వాళ్ళు ఊర్లలో బుట్టలు అల్లుతారు. వాళ్ళు అల్లించే బుట్టలు మనకు కావాలి, ఆ బుట్టలోనే దేవుడి పూజ కోసం పువ్వులు తీసుకుపోతాం, కానీ వాళ్ళని ఇంట్లోకి పిలిచి కూర్చోపెట్టావు. మరి రామకోటి రాసుకోవడానికి పేపర్ తయారీ చేసేటోళ్ళు కూడా తక్కువ కులం వాళ్ళే. వాళ్ళు చేసిన పేపర్ నీకు అవసరం వస్తుంది, రామకోటి అని రాస్తున్నావు, కానీ వాళ్ళని నీతో సమానంగా ఎందుకు చూడవు? ఐదవది,
పశువు గొంతు కోసి మీకు చెప్పులు కుట్టించినప్పుడు కూటికింత కూడు లేక కుండలు చేసి ఇచ్చినప్పుడు. పశువుల చర్మాన్ని ఆవులు బర్రెలు గేదెలు చనిపోతే ఊరవతల వేస్తారు. మీరు ఇవన్నీ ఊర్లలో ఉన్న వాళ్ళకి ఎంతో అంత తెలుస్తాయి, నగరాల్లో ఉన్న వాళ్ళకి ఇవి తెలియదు. మరి ఆ బర్రెని ఆవుని చనిపోయినప్పుడు దాని గొంతులు కోసి అంటే ఇక దాన్ని పక్కకి వేసినాక దాని చర్మం ఒలిచి తెచ్చి నీళ్ళల్లో నానబెట్టి ఒకప్పుడు దళితులు చెప్పులు కుట్టేటోళ్ళు. ఆ చెప్పులే వేసుకొని అందరూ తిరిగేది. ఇప్పుడంటే షోరూమ్లలో పోయి తెచ్చుకుంటున్నాం మనం, కానీ ఒకప్పుడు ఊర్లలో దళితులు చెప్పులు కొడితేనే అవి వేసుకునేవాళ్ళు. మీకోసం జంతువులని మెడలు కోసి వాటి చర్మం తెచ్చి చెప్పులు తెచ్చి చేసిస్తే మీరు కాళ్ళకు వేసుకొని తిరుగుతారు, కానీ ఆ దళితుడిని మీ ఇంట్లో ఎందుకు కూర్చోబెట్టుకోరు అని. ఇంకా కూటికింత కూడు లేక కుండలు చేసి ఇచ్చినప్పుడు కుండలు ఎవరు చేస్తారు అంటే అది కుమ్మరోళ్ళు ఊర్లలో. ఈ కుమ్మరోళ్ళు నీకు తిండి కోసము అంటే వంట చేసుకోవడానికి ఆ రోజుల్లో ఇలాంటి రకరకాల గిన్నెలు ఏం లేవు. అప్పుడు ఏమైనా కుండలలో వండుకునేది. ఆ కుండలు ఎవరు చేసేది అంటే కుమ్మరోళ్ళు చేసేది. మరి ఆ కుమ్మరోళ్ళని నువ్వు ఇంట్లో కూర్చోబెట్టుకుంటావా అంటే ఇంటి బయట వరకే, ఎవరినైనా ఇంటి బయట వారకే ఉంచేది, ఇంట్లోకి రానియకపోయేది. వాడు చేసిన కుండలు కావాలి, వాళ్ళు చేసిన చెప్పులు కావాలి, వాళ్ళు చేసిన బుట్టలు కావాలి, అన్నీ కావాలి. కానీ ఆ మనుషులంటే నీకు చిన్న చూపు. సన్యాసులై వస్తే క్షవరాలు చేసినప్పుడు, క్షవరము అంటే కటింగ్ చేయడం. ఇప్పుడు అంటే సెలూన్ పోయి చేయించుకుంటున్నాం. ఊర్లో మంగళోళ్ళు చేసేటోళ్ళు. ఆ మంగళోళ్ళ దగ్గర వాళ్ళు మనం సన్యాసి లేక గడ్డ పెరిగితే మన ముఖాన్ని మన జుట్టుని మంచిగా కట్ చేసి నీట్గా చేసేది ఆయన. కానీ ఆయన దగ్గర పోయి తలకాయ పెట్టి కటింగ్ చేయించుకుంటావు, కానీ నీ ఇంట్లోకి విలువ నీతో సమానంగా చూడవు. అంటే నీ పని అప్పుడేమో వాళ్ళని ఏమి అనవు, నీ పని అయిపోయిన తర్వాత వాళ్ళని నీతో సమానంగా ఎందుకు చూడవు అని అడుగుతున్నాడు. ఇంకా మురికి గుడ్డలు ఉతికి మల్లెపూలు చేసి ఇచ్చినప్పుడు ఒకప్పుడు ఊళ్ళలో చాకలి వాళ్ళు బట్టలు ఉతుక్కొచ్చేది, మూటలలో తీసుకపోయి చెరువు కాడ పోయి ఉతుక్కొచ్చేది. అందరికీ పని చేసినందుకు వడ్లు జొన్నలు అలాంటివి ఇచ్చుకునేది అప్పట్లో. వాళ్ళు తీసుకొని పని చేసేది. మరి ఆ చాకలిని మన బట్టలు మనం వేసుకునే బట్టలు ఉతుక్కొచ్చే వాళ్ళని కూడా నువ్వెందుకు చూడవు అనేది. చెల్లవు మీ కళ్ళబొల్లి కబుర్లన్నీ చెదలు పట్టే. మీ మాటలన్నీ కబుర్లు అంటే మాటలన్నీ ఇక చెల్లవు. ఇన్ని రోజులు మీది తక్కువ కులము తక్కువ మతం అని పక్కన పెట్టినావు, ఇప్పటి నుంచి అలాంటివి ఏవి చెల్లవు, అందరూ సమానమే అని చెప్తున్నాడు. ఆగదు మీ పాత రోత రథం విరిగిపోయింది. పాత రోత పాత ముచ్చట్లన్నీ అయిపోయినాయి. ఇప్పటి నుంచి కాలం మారింది, అందరూ సమానులే. ఆయన 40 ఏళ్ళ కిందనే చనిపోయిండు, ఆ రోజులలో సమానమే అన్నాడు. ఇప్పుడు నిజంగా సమానమే అయ్యింది. అందరూ ఇప్పుడు ఎవరు ఏ కులం అన్నారు. ఎవరైనా వచ్చి ఇంట్లలోకి పిలుస్తాం, మనం కూర్చుంటారు, సోఫా ఇంట్లో భోజనాలు అన్నీ జరుగుతున్నాయా లేదా? కాలం ఇప్పుడు మారింది, ఒకప్పుడు ఇట్లా లేదు. కులాలని కులంలోని శాఖలను వేరు చేసి చెమటోడ్చే మనుషులము చేయి కలిపి నిలబడితే ఒక కులంలోనే మళ్ళీ ఇంకా అందులోనే ఇప్పుడు బీసీలలో చూడండి ఏబిసిడి అని ఉంటుంది, ఓసీ అని ఎస్సీ అని ఎస్టీ అని ఇట్లా కులాలన్నీ వేరు చేసి మమ్మల్ని చేస్తున్నాము. చెమటోడ్చే అంటే కష్టపడే మనుషులము మనమంతా చేయి కలిపి నిలబడితేనే ఈ పెద్దవాళ్ళంతా తగ్గిపోతారు అని ఈ కవి గారు సమాజానికి సందేశాన్ని ఇస్తున్నాడు. ఇప్పుడు అంతా మారింది, కవి అనుకున్నట్టుగానే మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరిన్ని పాఠాలతో మళ్ళీ కలుద్దాం.